హలో ఆల్. సో ఇవాళ మన టర్మ్ ఇన్సూరెన్స్ అసలు ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ వేర్ లైక్ మనకి డెత్ బెనిఫిట్ అంటే మంచి చనిపోతేనే వస్తుంది అనమాట. నార్మల్లీ ఇన్సూరెన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఇన్సూరెన్స్లో జనరల్ ఏంటంటే ఏమైనా అయితేనే మనకి ఒక బెనిఫిట్ అనేది వస్తుంది, దానికి సంబంధించిన ప్రీమియం కడతాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక ప్రీమియం కడతాం, ఒక 10,000 20,000 కడతాం. ఏమైనా అయితే మనకి వాడు డబ్బులు ఇస్తాడనమాట. ఓకే, మనం ఏమైనా అయితే హెల్త్ ఇన్సూరెన్స్, ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం, ఏమైనా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు అనేది హాస్పిటల్లో వాడు కడతాడనమాట. సో అట్లా టర్మ్ ఇన్సూరెన్స్ ఏమైనా ఇంట్లో మనం ఒక పర్సన్ తీసుకున్న పర్సన్ టర్మ్ ఇన్సూరెన్స్ చనిపోతే ఆ ఇయర్ ఆ పర్సన్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డబ్బులు వెళ్తాయి అన్నమాట. ఓకే, సో అలా వర్క్ అవుతాయి అనమాట ఏమైనా అయితేనే. ఓకే, ఇది ఇన్వెస్ట్మెంట్లో కాదు. ఇప్పుడు ఎల్ఐసి పాలసీలు ఎలా అంటే మిక్స్డ్ ఉంటాయి అన్నమాట, ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అలా ఉండకూడదు ఎప్పుడు. ఇన్వెస్ట్మెంట్ వేరు, లైక్ ఇన్సూరెన్స్ వేరు. ఇన్సూరెన్స్ అనేది ఏమైనా అయితేనే కావాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఎల్ఐసి ఏవైతే ఉంటాయో ఇట్లా మిక్స్ చేసి కొంచెం కాస్ట్కి ఎక్కువ ఐ మీన్ లైక్ అమ్ముతారు. ఓకే, దీనిలో మనకి ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఏమైనా అయితే చాలా తక్కువ అమౌంట్ వస్తుంది, ఏమైనా చనిపోతే కూడా తక్కువ అమౌంట్ వస్తుంది. ఇది అట్లా కాదు, ఇది ఎక్కువ అమౌంట్ వస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్లో. ఓకే, సో హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ. ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉన్నాయంటే మనం ఒక ఇయర్కి ఒక 15,000 కట్టామనుకోండి. సో మనకి ఏమైనా ఆ పర్సన్ చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమౌంట్ వస్తుంది. ఓకే, సో దీంట్లో మినిమం హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్లో మనకి 1 crore ఆర్ ఎబో తీసుకుంటారు జనరల్లీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక పర్సన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు ఇవాళ. ఒక ఎగ్జాంపుల్, ఒక 32 ఇయర్స్ లైక్ మేల్ పర్సన్కి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే, సో టర్మ్ ఇన్సూరెన్స్ 1 crore అని పెట్టాను. ఇప్పుడు మీరు చూస్తుంటే స్క్రీన్లో. సో ఇక్కడ మనకి ఎంత చూపిస్తుంది, 14,717 చూపిస్తుంది. ఈ 14,717 ఇయర్లీ ఒకసారి కట్టాలి మనకి. ఓకే, ఇయర్లీ ఒకసారి కట్టాలి. ఇప్పుడు సపోజ్ ఇవాళ ఈ ఇయర్ కట్టాము, 1 year అయింది. నెక్స్ట్ ఇయర్ కట్టాము, నెక్స్ట్ ఇయర్ సడన్గా ఎక్స్పైర్ అయిపోయారు, ఆ పర్సన్ చనిపోయారు. అప్పుడు వాళ్ళ ఇంటికి 1 crore వెళ్తుంది. ఈ 1 crore అమౌంట్ ఏదైతే వెళ్తుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇది ట్యాక్స్ ఫ్రీ అనమాట, మనకి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. సో ఇట్లా టర్మ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. లేదు ఒకవేళ మనకి లేదు బతికే ఉన్నాడు, 60 ఏళ్ళ, ఇప్పుడు మనకి ఏజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న ముందు కవర్ అనేది తీసుకోవాలి, 1 crore ఎంత తీసుకుంటాం అనేది. సిమిలర్లీ ఎంత ఏజ్ వరకు తీసుకుంటామని తీసుకోవాలి. ఎగ్జాంపుల్ యావరేజ్ అందరు తీసుకునే 60 years. ఓకే, సో 60 years వరకు తీసుకుంటే బేసికల్లీ ఏంటి అంటే మనం 60 years వరకు బతికే ఉంటే మనకి ఫుల్ రిఫండ్ ఆఫ్ ప్రీమియం. అంటే ఈ 12,000 ఏదైతే కట్టామో మనకి ఎవ్రీ ఇయర్ 60 years వరకు ఆ అమౌంట్ వస్తుంది అనమాట. దీని మీద ఇంట్రెస్ట్ ఏం రాదు, జస్ట్ అమౌంట్ ఎంత అయితే కట్టామో అంతే వస్తుంది అనమాట. సో ఇది టర్మ్ ఇన్సూరెన్స్ ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో జనరల్లీ ఒక లైఫ్ కవర్ ఎంత చూసుకోవాలి, నేను 1 crore ఉండేలా చూసుకోవాలి. 60 years ఏజ్ వరకు ఆర్ 75 years వరకు తీసుకోవాలి. అంటే మన బాధ్యతలు తీరేంత వరకు, మన ఫ్యామిలీ బాధ్యతలు, పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఆర్ ఎడ్యుకేషన్ కానీ తీరేంత వరకు 60 years వరకు జనరల్లీ తీసుకుంటారు. సో అలా తీసుకోవాలి. ఇది ఎవ్రీ ఇయర్ కట్టాలి మనకి. ఒకవేళ 60 years వరకు బతికే ఉన్నామంటే మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది అనమాట, ఎంతైతే కట్టామో ఎవ్రీ ఇయర్ ప్రీమియం అనేది. సో ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ అయినా ఉంటుంది. ఇలా మనం డిసైడ్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇలా వర్క్ అవుతుంది. దీనిలో కొన్ని యాడ్-ఆన్స్ ఉంటాయి అన్నమాట. మనకి యాడ్-ఆన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ యాడ్-ఆన్స్ యాడ్ చేసుకుంటే కొంచెం ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. బై డిఫాల్ట్గా 2 ఫ్రీ యాడ్-ఆన్స్ ఇచ్చారు. అర్లీ పే ఆన్ టర్మినల్ ఇల్నెస్, అర్లీ పే అవుట్ ఆన్ టర్మినల్ ఇల్నెస్ అంటే మనకి ఏమైనా అయితే సమ్ ఇల్నెస్ వల్ల, టర్మినల్ ఇల్నెస్ అంటే కొన్ని మనకి క్యాన్సర్ కానీ ఇంకేమైనా కొన్ని ఇల్నెసెస్ వల్ల మన అయితే అర్లీ పే అవుట్ అదే తొందరగానే అమౌంట్ మనకు వచ్చేస్తుంది అనమాట. మనం ఓకే చనిపోతే కానీ. ఓకే, అలాగే ఒకవేళ మన పాలసీ లైక్ అయిపోయింది, ఇప్పుడు 60 years వరకు బతికే ఉన్నారు, అక్కడ వరకు అయిపోయింది మనకి. కానీ 60 years బతికే ఉన్నాక ఇంకో 75 years వరకు ఎక్స్టెండ్ చేసుకుందాము అంటే మన పాలసీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి డిఫాల్ట్గా ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ అనేది ఇంకో యాడ్-ఆన్స్ ఏవవుతున్నాయి, అవి పెయిడ్ యాడ్-ఆన్స్, మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకి ఎక్స్ట్రా పే అవుట్ అండ్ యాక్సిడెంటల్. ఇప్పుడు మనిషి ఎలాగైనా చనిపోవచ్చు, సూసైడ్ చేసుకోవచ్చు, హెల్త్ రీజన్ చనిపోవచ్చు, ఒకసారి యాక్సిడెంటల్ డెత్ కూడా జరుగుతుంది యాక్సిడెంట్ వల్ల.
సో అప్పుడు తీసుకుంటే మనకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది వస్తుంది, 5 lakhs కానీ 10 lakhs కానీ 1 crore కాకుండా. ఓకే, సో ఎక్స్ట్రా యాక్సిడెంటల్ డిజేబిలిటీ ఈ యొక్క యాడ్ ఆన్ తీసుకుంటే మనం యాక్సిడెంట్ అయ్యి మనం డిజేబుల్ అయిపోతాం, మనం ఒక వీల్ చైర్ మీద కదలకుండా ఉంటాం, ఏం చేయలేం. సో అప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఒక 10 lakhs అనేది వస్తుంది, అంటే ఎగ్జాంపుల్ 10 lakhs. సో కవర్ అగ్నెస్ట్ 60 క్రిటికల్ ఇల్నెస్ అని ఉంది. ఓకే, 60 క్రిటికల్ ఇల్నెస్ అని వీడు ఒక క్రిటికల్ ఇల్నెస్ అని లిస్ట్ చేస్తాడు, అది క్యాన్సర్ కానీ లైక్ హార్ట్ డిజీజ్ కానీ ఇట్లా కొన్ని క్రిటికల్ ఇల్నెస్ డిజీజ్ అని లిస్ట్ చేస్తారు అకార్డింగ్ టు ద కంపెనీ. అవి సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఒకవేళ దీంట్లో ఈ ఇల్నెస్లో ఈ క్రిటికల్ లిస్ట్లోంచి ఏమైనా వస్తే మనకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది వస్తుంది. సో ఒకవేళ క్రిటికల్ ఇల్నెస్ అనేది మనకి డయాగ్నైజ్ అయింది క్యాన్సర్ కానీ, అప్పుడు మనకి ఇంకా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు మనకి. సో అట్లా ఉంటుంది అనమాట. సో అట్లా కూడా పాలసీలు ఉంటాయి. ఎక్స్ట్రా పే అవుట్ ఆన్ క్యాన్సర్ విత్ వేవర్ ఆఫ్ ప్రీమియం. ఓకే, ఒకవేళ మన క్యాన్సర్ వచ్చింది అనుకోండి మనకి, సో మనం లైక్ ప్రీమియం కట్టకుండా మనకి వేవ్ ఆఫ్ చేయొచ్చు ముందే టర్మ్ ఇన్సూరెన్స్. సో ఇట్లా ఈ యాడ్-ఆన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇవి మనకి బేస్డ్ అపాన్ మనకి రిక్వైర్మెంట్ బట్టి యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది డిసైడ్ కావాలి అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.